హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ దట్ ఈస్ ఐఎన్ నియర్ బై. ఈరోజు మనం వచ్చేసి స్పెషల్ ఈ వీడియోలో మనం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ గురించి అయితే మాట్లాడబోతున్నాము. అండ్ అందులో పర్టికులర్గా మనం అయితే JNTH హైదరాబాద్ యూనివర్సిటీ కోర్సెస్ అండ్ స్పెషలైజేషన్ గురించి అయితే మాట్లాడతాము. మన దగ్గర అయితే లాస్ట్ ఇయర్ ఒక PDF అయితే ఉంది. మనకి ఎంత ర్యాంక్ వస్తే మనకి అండర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మనకి ఏ స్పెషలైజేషన్స్ అనేది వచ్చింది అనేసి చూద్దాము. సో గైస్, ఈ ర్యాంక్ వర్సెస్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి చాలా ఫ్యాక్టర్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. బట్ మనం వచ్చేసి ఆ ఫ్యాక్టర్స్ మీద అయితే మాట్లాడతలేము. జస్ట్ డైరెక్ట్గా లాస్ట్ ఇయర్ మనకి ఎంత ర్యాంక్ ఉంటే ఏ స్పెషలైజేషన్స్ వచ్చింది అనేసి చూద్దాము. అండ్ సిమిలర్ గా అదే ట్రెండ్ ఫాలో అయితే అనుకుంటా ఈ సంవత్సరం కూడా. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ థమ్స్ అప్ టు దిస్ వీడియో. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది వీడియో, మనం అయితే ఫస్ట్ చూడాలి JNT యూనివర్సిటీ వచ్చేసి మనకి ఈ అకాడమిక్ ఇయర్ 2025 and 26 లో ఏ స్పెషలైజేషన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు అండర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనమాట. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది అఫీషియల్ PDF అనమాట. ఇది ఆల్రెడీ మనకి రిలీజ్ చేశారు ఇన్ ద TSPSET వెబ్సైట్ అనమాట. సో ఇందులో చూడొచ్చు మనకి అండర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మనకి ఇక్కడ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అయితే ఉంది. దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి BTech ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనమాట, లేకపోతే ఏదైనా ఈక్వలెంట్ డిగ్రీ అనమాట. సో మనం ఇక్కడ చూద్దాం ఏ స్పెషలైజేషన్స్ అయితే మనకి JNTU హైదరాబాద్ యూనివర్సిటీ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు అండర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్, సెకండ్ వచ్చేసి ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్, నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ వచ్చేసి పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్, నెక్స్ట్ పవర్ ఇంజనీరింగ్ అండ్ పవర్ ఎనర్జీ, పవర్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్, ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ. సో మనకి ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కింద అయితే మొత్తం 9 స్పెషలైజేషన్స్ ఉంది. మనకి JNTU యూనివర్సిటీ నుంచి అయితే ఆఫర్ చేస్తున్నారు ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2025 and 26. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇదే సేమ్ స్పెషలైజేషన్ లాస్ట్ ఇయర్ ఉందో లేదో అండ్ దాని రిలేటెడ్ ర్యాంక్ అండ్ స్పెషలైజేషన్ అలాట్మెంట్ అయితే చూద్దాము. సో వీడియోని అయితే మొత్తం చూడండి వితౌట్ స్కిప్పింగ్ ద వీడియో, సో దట్ మీకు అయితే లైక్ ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే వస్తుంది. మనకి ఎంత ర్యాంక్ ఉంటే మనకి ఏ స్పెషలైజేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే గైస్ కొంతమంది కొన్ని స్పెషలైజేషన్స్ ప్రిఫర్ చేస్తారనమాట, మేబీ ప్లేస్మెంట్ విషయంలో కానీ లేకపోతే లైక్ ఫ్యూచర్ ట్రెండ్ ని చూసుకుంటూ. మనకి ఇక్కడ ఫస్ట్ స్పెషలైజేషన్ వచ్చేసి ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ రెగ్యులర్. సో మనకి ఇక్కడ మొత్తం అయితే 20 సీట్ అలాట్మెంట్స్ అయితే జరిగింది అండర్ రెగ్యులర్ ఫీజ్ కేటగిరీ. ఇందులో వచ్చేసి మనకి 1 to 7 సీరియల్ నెంబర్ గేట్ నుంచి అయితే అడ్మిషన్ తీసుకున్నారు. మనకి ఇక్కడ మాక్సిమం గేట్ స్కోర్ చూడొచ్చు 328 ఉంది అండ్ మినిమం గేట్ స్కోర్ వచ్చేసి 253 ఉంది. అండ్ మనకి ఇక్కడ 8 నుంచి 20 వరకు అయితే మొత్తం PSET నుంచి అయితే అడ్మిషన్ తీసుకున్నారు. ఇక్కడ మినిమం లైక్ ర్యాంక్ వచ్చేసి 60 ఉంది అండ్ మాక్సిమం ర్యాంక్ వచ్చేసి 1191 అయితే ఉంది. సో గైస్ మీకు లైక్ అరౌండ్ 1200 ర్యాంక్ ఉంటే మీకు ఈ స్పెషలైజేషన్లో అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్, అది కూడా మనకి రెగ్యులర్ కోర్స్లో. నెక్స్ట్ గైస్ సేమ్ ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ SNS కేటగిరీలో అయితే గేట్ స్టూడెంట్స్ ఎవరైతే లేరు, మనకి ఇక్కడ అందరూ PSET నుంచి అయితే అడ్మిషన్ తీసుకున్నట్టే ఉన్నారు. ఇక్కడ phase 1 అండ్ phase 2 అయితే phase 2లో అయితే అలాట్ అయింది సీట్స్. మొత్తం అయితే మనకి ఇక్కడ 13 సీట్స్ అయితే వచ్చింది ఫేస్ లైక్ SNS ఫీజ్ టైప్లో. మనకి ఇక్కడ మినిమం ర్యాంక్ వచ్చేసి 70 PSETది అండ్ మ్యాక్సిమం ర్యాంక్ వచ్చేసి 1097 అనమాట. సో ఇది అకార్డింగ్లో అయితే చూసుకోండి. మన నెక్స్ట్ స్పెషలైజేషన్ వచ్చేసి ఎనర్జీ సిస్టమ్స్ అనమాట. ఫీజ్ టైప్ వచ్చేసి రెగ్యులర్. మనకి ఇక్కడ మొత్తం 20 మెంబర్స్కి అయితే సీట్ అలాట్ అయింది అనమాట అండర్ రెగ్యులర్ ఫీజ్ టైప్. అందులో మళ్ళీ 1 to 4 దాకా వచ్చేసి గేట్ నుంచి అయితే అడ్మిషన్ తీసుకున్నారు. స్కోర్ వచ్చేసి మనకి మ్యాక్సిమం 371 ఉంది అండ్ మినిమం వచ్చేసి 275 ఉంది. అండ్ PSET వాళ్ళకి వచ్చేసి 5th to 20 సీరియల్ నెంబర్ ఉంది. మినిమం మనకి ఇక్కడ PSET ర్యాంక్ వచ్చేసి 3 ఉంది అండ్ మ్యాక్సిమం PSET ర్యాంక్ వచ్చేసి 817 అయితే ఉంది. సో గైస్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రిఫర్డ్ స్పెషలైజేషన్ అనుకుంటా అండర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. నెక్స్ట్ గైస్ సేమ్ ఎనర్జీ సిస్టమ్స్లో మనం SNS ఫీజ్ టైప్లో అయితే చూద్దాం. ఇక్కడ గేట్ వాళ్ళు అయితే ఎవరు లేరు, అందరూ PSET స్కోర్ కార్డ్ నుంచి అయితే అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మొత్తం ఇక్కడ 13 మెంబర్స్ అయితే సీట్ అలాట్ అయింది. మనకి ఇక్కడ మినిమం ర్యాంక్ వచ్చేసి 40 ఉంది అండ్ మ్యాక్సిమం ర్యాంక్ వచ్చేసి 1025 ఉంది. సో మీకు అండర్ 1000 ఉంటే మీకు ఈ కేటగిరీలో అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. గైస్ మనకి నెక్స్ట్ స్పెషలైజేషన్ అండర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వచ్చేసి పవర్ ఎలక్ట్రానిక్స్ అనమాట. ఇది వచ్చేసి రెగ్యులర్ ఫీజ్ టైప్. మనకి ఇక్కడ
లైక్ రెగ్యులర్ కేటగిరీలో 20 మెంబర్స్కి అయితే సీట్ వచ్చింది. అండ్ అందులో వచ్చేసి మనకి అరౌండ్ 2 మెంబర్స్ వచ్చేసి గేట్ స్కోర్తో అయితే అడ్మిషన్స్ తీసుకున్నారు. మినిమం గేట్ స్కోర్ వచ్చేసి 257 ఉంది అండ్ మ్యాక్సిమం గేట్ స్కోర్ వచ్చేసి 244 ఉంది. అండ్ ఇక్కడ 3 నుంచి 20 వరకు అయితే పీసెట్ స్కోర్ కార్డ్ యూజ్ చేసుకుని అయితే అడ్మిషన్స్ అండ్ సీట్ అలాట్ అయింది. మినిమం ర్యాంక్ వచ్చేసి పీసెట్ది 14 ఉంది 14 అండ్ మ్యాక్సిమం పీసెట్ ర్యాంక్ వచ్చేసి 617 ఉంది. నెక్స్ట్ మనకి పవర్ ఎలక్ట్రానిక్స్లో మనం ఎస్ఎన్ఎస్ ఫీజ్ టైప్ అయితే చూద్దాము. ఇక్కడ చూడొచ్చు మనకి ఎస్ఎన్ఎస్లో అయితే గేట్ నుంచి ఎక్కువ మంది సీట్ అయితే తీసుకున్నారు. ఇక్కడ 1 to 4 వచ్చేసి మనకి యూజింగ్ గేట్ స్కోర్ కార్డ్ అయితే వాళ్ళు అడ్మిషన్స్ తీసుకున్నారు. మనకి ఇక్కడ మ్యాక్సిమం గేట్ స్కోర్ వచ్చేసి 336 ఉంది అండ్ మినిమం వచ్చేసి 244 ఉంది. నెక్స్ట్ 5 to 20 వచ్చేసి మనకి ఇక్కడ పీసెట్ స్కోర్ కార్డ్ 20 మెంబర్స్ లేదు, ఇక్కడ ఓన్లీ 12 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఇందులో వచ్చేసి మనకి 5 to 12 మెంబర్స్ వచ్చేసి పీసెట్ స్కోర్ కార్డ్ యూజ్ చేసుకొని అయితే తీసుకున్నారు. మినిమం ర్యాంక్ వచ్చేసి 64 ఉంది పీసెట్ది అండ్ మ్యాక్సిమం ర్యాంక్ వచ్చేసి 395 ఉంది. ఇది వచ్చేసి మనకి అండర్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఎస్ఎన్ఎస్ అనమాట. సో గైస్ మన దగ్గర ఉన్న డేటా అంతా మొత్తం డిస్కస్ చేసినాము. మన దగ్గర ఏ స్పెషలైజేషన్స్ ఉందో అండర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అన్నీ అయితే డిస్కస్ చేసినాము. కొన్ని స్పెషలైజేషన్ మిస్ అవ్వచ్చు, మా దగ్గర ఉన్న డేటాని అయితే మొత్తం డిస్కస్ చేసినాం. అండ్ ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ యొక్క పీడిఎఫ్, అంటే అఫీషియల్ పీడిఎఫ్ ఉంటుంది కదా, ఈ లైక్ ర్యాంక్ వర్సెస్ స్పెషలైజేషన్ అలాటెడ్. సో దాని మీద అయితే బేస్ చేసుకుని అయితే మాట్లాడినాం. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ ఐఎన్ నియర్ బై. ఇట్లానే పీసెట్ రిలేటెడ్ అండ్ జాబ్ నోటిఫికేషన్ రిలేటెడ్ అయితే వీడియో మేము ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం.